నమస్తే అందరికీ. మద్నూర్ ఏఎంసీ చైర్మన్ అయినటువంటి మాజీ సంగమేశ్వర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని పలువురు కార్యకర్తలు, నాయకులు వారి ఆవేదనను వారు వ్యక్తపరుస్తూ తెలియజేస్తున్నారు. అయితే అతనికి వెంటనే ఇలాంటి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఆయన సస్పెండ్ చేయాలని వారు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఆయన ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యేగా ఉండేవాడని, మండలానికి అతనే ఎమ్మెల్యే అని అందరికీ చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేపడతాడని చాలామంది అంటున్నారు. అయితే వెంటనే ఆయన పనితీరును పరిశీలించి స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అతనిపై చర్యలు తీసుకొని అతనికి సస్పెండ్ చేయాలని మద్నూర్ మండలానికి చెందిన కర్రెవారి రాములు పేర్కొనడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కర్రెవారి రాములు. ఏదైతే సంగమేశ్వర్ అనే వ్యక్తినాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆయన గుణము మారలేదు. ప్రతి కుటుంబంలో, ప్రతి ఊరిలో, ప్రతి కులాల మధ్య, ప్రతి అన్నదమ్ముల మధ్య ఈయన చిచ్చు పెడుతూ ఎవరిని రాజకీయంగా ఎదనీయకుండా అతనే నడవాలని చెప్పేసి ఆ రకంగా నడిపించిండు. మన ఎమ్మెల్యే కాంతారావు గారు వెంబడి ప్రశ్నించడం జరిగింది, అతనికి దూరం పెట్టడం జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, అతనికి దూరం పెట్టినంత మాత్రాన అతను ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇంకా నాదే నడుస్తుంది, ఇంకా అది చెప్పుకుంటున్నాడు. కాబట్టి అతనికి వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అతను కార్యకర్తగా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న యువజన కాంగ్రెస్ ఆన్లైన్ ఎన్నికలలో ఇతను పార్టీ వ్యతిరేకం చేస్తున్నాడు. ఇంకో వ్యక్తికి ఈయన నిలబెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇది ఇప్పుడు సాక్ష్యం ఉన్నది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే అతను ఇంకొకటి కూడా చెప్తున్నాడు, నేనే ఉంటా, నాదే నడుస్తుంది అని ఏదో చిచ్చు పెట్టడానికి చూస్తున్నాడు. మరి నేను అనేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు జనాలను సేవ చేస్తూ మంచి పేరుంటే అతనికి ఏ పార్టీలు ఉన్నా మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ మన పార్టీని ఉండి మన పార్టీలనే మరి కార్యకర్తలల్లా, నాయకులల్లా విభేదాలు సృష్టిస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరి వేరే వాళ్ళు కూడా నిజంగానే ప్రజలు సేవ చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. లేకపోతే మనకు కూడా ఇదే కట్టి పడుతుంది అనేది ఒక మెసేజ్ పోతుంది. కాబట్టి ఎవరున్నా ఇతను ఒక్కడే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా ఆలోచించాలి. మరి రెండోది ఏంటంటే, ఇతను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి నాయకులకు ఏదో చిన్న సాగు చూపెట్టి, మన సురేష్ గౌడ్ లాంటి వాళ్ళకు, రత్నకుమార్ లాంటి ఎక్స్ఓసీ, మరి ఎక్స్ఓసీ చైర్మన్ పాకల విజయ్ గారికి, ఇటువంటి వాళ్ళకు చాలా మందికి ఈయన సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు తెలియలేదు ఆయనకు మరి పార్టీ వ్యతిరేకం చేస్తే సస్పెండ్ చేయడానికి. కాబట్టి ఈయననే చేసింది. కాబట్టి అప్పుడు ఇతరులకి ఇప్పుడు అదే రుచి చూపిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఇది తొందరగానే రేపు లోపల లేకపోతే అయితే ఈరోజే అతనికి సస్పెండ్ చేస్తే బాగుంటుందని నా కాంగ్రెస్ పార్టీకి నాకు చిన్న విన్నపము.